యథార్థను మరణం వరకు విడిచిపెట్టాడట. ఈ రోజున మనం ఏం చేస్తామండి? దేవుడు మేలు చేయలేదనుకో, దేహానికి స్వస్థత జరగలేదనుకో, జరగవలసిన కార్యం ఆగిపోయిందనుకో, ఏం చేస్తామండి? యథార్థను విడిచిపెడతాం. కానీ యోబు చెప్తున్నాడు, నేను మరణం వరకు యథార్థను విడిచిపెట్టను. హల్లెలూయా. ఈరోజు నా యోబు ద్వారా నువ్వు నేర్చుకోవలసినది, ఈ మెట్టు మనం కలిగి ఉన్నామా? ఒకవేళ నువ్వు ఈ మెట్టును నువ్వు కలిగి ఉంటే, మరణం వరకు నీ జీవితంలో నమ్మకంగానో, మరణం వరకు దేవుణ్ణి విడిచిపెట్టకుండా నువ్వు కలిగి ఉంటే